ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా. ఇది నువ్వు వింటున్నావు అంటే ఇది కేవలం నీకోసం మాత్రమే. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఆగి ఇప్పుడే వినమ్మా. నీకేనది ఈ సాయి ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. బాబాగారు ఇది నువ్వు వింటున్నావు అంటే కారణం ఉంది తల్లి. అదేంటో నీ తండ్రి మాటల్లోనే వినమని అంటున్నారు. బాబా అని నువ్వు ఆతృతగా ఉన్నావు కదా తల్లి. ఖచ్చితంగా కారణం ఉంది. చూసిన వెంటనే వెళ్ళిపోకుండా ఈ క్షణమే విను. ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ సాయి మాటలు వినడానికి వచ్చావు అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే ఇది నీకు అదృష్టమే. ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివి తల్లి. ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి నువ్వు నమ్మలేని ఒక బలమైన కారణం కూడా ఉంది. కారణం లేకుండా ఏది కూడా జరగదు. ఈ సాయి మాటలు వినగలవా? వినలేవు. అందుకే అన్నిటికీ కారణం ఉంది. ఈ జన్మలో ఎవరికీ కూడా అసలు పరిచయం అనేది కాదు. ఒక భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, సోదరుడిగా, సోదరీమణులుగా ఎవరైనా సరే నీకు దగ్గర అయ్యారు, పరిచయం అయ్యారు అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఎవ్వరూ నీ దగ్గరికి రారమ్మా. ఇక ఆ కారణం తీరిపోగానే వెళ్ళాల్సిన సమయానికి అందరూ వెళ్ళిపోతారు. కాబట్టే ఇప్పుడు నీ బాబా కూడా వచ్చారు. కాబట్టి ఎవరైనా నువ్వు అనుకుంటూ ఉంటావు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఆనందపడిపోతూ పొంగిపోకు. ఇక వెళ్ళారని దుఃఖంలో విచారించకు. అక్కడే కూర్చుని దిగులు పడకు. ఏం జరిగినా నీ మంచికే అనుకో. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఇది వినడం లేదు కాబట్టి ఎవరికి ఎప్పుడు సమయానికి ఏది చేరాలో వారికి ఖచ్చితంగా చేరుతుంది. శ్రద్ధగా విను. ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా, అది నేను చూస్తున్నాను. నీ బాధను తట్టుకునే కదా జీవితాన్ని నువ్వు గెలవగలవు. నువ్వు అలా కాకుండా ఈ బాధని తట్టుకోలేని సాయి, ఎలాగైనా నాకు ఎటైనా వెళ్ళిపోవాలని ఉంది అని అనుకుంటున్నావా? చూడమ్మా, అలా ఎప్పుడూ అనుకోకు. ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి, బాబా నాకంటూ ఎవ్వరూ లేరు సాయి, నాకు అందరూ కావాలి, నేను అందరితో పాటు ఉండాలి అని నువ్వు మరీ అడిగావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? నాకు ఎవ్వరూ వద్దు అనడానికి, నేను ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి? అలా ఎందుకు అనుకుంటున్నావు? అసలు నాకు ఎవ్వరూ వద్దు, ఉన్న వాళ్ళందరూ పంపించేసే అని ఎందుకు విసిగిపోయావు? తల్లి చెప్పమ్మా, ఎందుకో తల్లి నీకు అంత బాధ? ఒక్కటి చెప్పనా, నీకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అన్న ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులుగా అలసిపోయావు కదా. ఇక ఇలాంటి సమయంలోనే నీ యొక్క ఆలోచనని కట్టుబాటు చేసుకోవాలి. నీ ఆలోచనలు తెలివిని బయటకు తీయాలి. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నిన్నుగా ఓదార్చుకోగలవు.
అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ సాయం చేయరు, ఓదార్పు కూడా ఎవ్వరూ ఇవ్వరు. నీ ఒక్కదాని వల్ల సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో. ఇలాంటి విషయాలు నువ్వు గుర్తుపెట్టుకొని తీరాలి. నీ ఆలోచనలకు సమస్యకు దారి దొరుకుతుంది. అది ఎలా ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారు అనేది అడుగుతున్నావు కదా, ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. ఇంకెవరు? నీ సాయి తండ్రి, నీ బాబానే చూపిస్తాడు. నీ మనసు, నీ ఆలోచనలన్నిటినీ కూడా నా వైపు మళ్లించు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పని లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి పట్టించుకోవద్దు. నీ బాబా నా పనులన్నీ చేస్తారు అని నీ యొక్క మనసుని నాకు అప్పగించు చాలు. నీ సమస్యలు అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవ్వు. ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా పూలబాటలా, నందనవనంలా అద్భుతంగా ఉంటుంది. నీ బాధలు అన్నీ మరచి నువ్వు సంతోషంగా ఉంటావు. అసలు ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా నేను నా దారిలో నడవలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు, నువ్వే ఇప్పుడు నాకు దారిని చూపించు అని చెప్పి ఈ దారిని చూసి, బాగుంది బాబా, అద్భుతంగా ఉంది, నాకు గెలుపు కనిపిస్తుంది అని అన్నావు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది అమ్మా, సంతోషంగా లేవా? ఇప్పుడు కూడా ధైర్యంగా నేను చూపిన దారిలో నడువు, మిగతాదంతా నేను చూసుకుంటాను. జీవితం అనేది చాలా అద్భుతమైనది, దాన్ని ఆనందంగా జీవించాలి తప్ప అబ్బా అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు, అన్నిటికీ అలసిపోయినట్లు అనిపించకూడదు. ఆ పరిస్థితి నుంచి నువ్వు పారిపోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకు. నీ జీవితాన్ని నీకు కావలసినట్టు మార్చుకో. అప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నీ తోడుగా నేనున్నాను కదా, నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తాను. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడున్నంత వరకు ఎలాంటి భయమూ ఉండదు. బాధ, కన్నీళ్ళు, కష్టాలు నీకు అసలే ఉండవు. సంతోషంగా ఉండు తల్లి. అణువణువున నీ సాయి నీతో పాటే ఉండి నీకు మంచి దారిని చూపిస్తానని మాటిస్తున్నాను. నీ చెయ్యి వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నిన్ను చూడందే, నీతో మాట్లాడందే నాకు ఒక్క పూట కూడా గడవదు. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి. అలాంటిది నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? అలాంటి అపోహల్లో నీ మనసుని కష్టపెట్టుకోకు. నీ బాబా ఎప్పుడూ నీతో ఉంటారు అని నమ్ము. ఆ నమ్మకాన్ని నిజం చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. కాబట్టి దిగులు మాత్రం అస్సలు పెట్టుకోకు. దేన్నైనా సరే ధైర్యంగా ఎదురించగలను అని నమ్ము. ఇలా ఎప్పుడైతే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటావో, ఇక ఆ క్షణం నుంచి జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. నీ బాబా చెప్పినట్టు చేయమ్మా, నీకు అంతా సవ్యంగా జరుగుతుంది, మంచిగా మారుతుంది. నీకోసమే కదా నేను ప్రతి ఒక్క మాట కూడా చెబుతుండేది. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి దిగులు పడకుండా నేను చూపిన దారిలో నడువు తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. ఎల్లవెల్లలా ఈ సాయి నీతో ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు? ఆనందంగా ఉండు, హాయిగా ఉండు, అలాగే నమ్మకంతో ఉండు. ఎవరు ఏమన్నా కూడా నీ యొక్క దారిని, నీ లక్ష్యాన్ని మాత్రం మరవకు. అతి తొందరలో నీ కోరిక తీరుతుంది, అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం నీకు అందింది కాబట్టి. అదృష్టం లేనిదే ఈ సాయి వాక్కు నువ్వు వినలేవు. ఈ సాయి పలుకులు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా నీ బాబా ఒక కారణంతోనే అందించారు అనేది గుర్తుంచుకో. ఖచ్చితంగా నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చి ఒక చక్కటి వార్తని నేను తెలియజేస్తాను. ఈ సందేశంలో ఉన్నంత ఆంతర్యం ఏమిటో, అర్థమేంటో తెలుసుకో. నేను చెప్పినట్టు నడుచుకో. నీ జీవితం 3 పువ్వులు 6 కాయల్లా సంతోషంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మాటలు అనేవి ఆచరించాలి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుందండి. మారాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి గురువారం కదా, మీకు అద్భుతంగా బాబాగారి ఆశీర్వాదంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా ఖచ్చితంగా పూర్తవుతాయి. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. బాబా మీద నమ్మకంతో వచ్చి మీ మనసులో ఉన్న ఏ ఆశనైనా సరే, ఏ కోరికనైనా సరే ఆ సాయినాథుని పాదాల దగ్గర పెట్టండి. ఖచ్చితంగా ఆయన జరిపించే తీరుతారు. వీలైనంత వరకు దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి దర్శించుకోండి, హారతిలో పాల్గొనండి. మీకు నచ్చిన కోరికను కోరండి. మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఈరోజు బాబాగారు మీకోసంగా అందించిన సందేశం గురించి వారి ఆంతర్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.